తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు అబద్ధానికి పర్యాయపదంగా మారిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేట్ వాళ్లకు అప్పగించేందుకు సర్కార్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ పై చేసిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చిందని, అదే అబద్ధాలతో పాలన సాగిస్తుందన్నారు. కేంద్రం తమ మెడపైన కత్తిపెట్టి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టామన్న కేసీఆర్ పెట్టలేదని పేర్కొన్నారు. 2017లోనే రైతులు మోటార్లకు మీటర్లు పెట్టడానికి కేసీఆర్ ఒప్పుకున్నట్లు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పే సభను ప్రజలు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చదివిన పేపర్ అబద్ధమన్నారు. రేవంత్ రెడ్డి చదివింది ఉదయ్ పథకానికి చెందిందన్నారు. మీడియాలో తప్పుడు వార్తలు రాసేలా పాతిక శీర్షికల్లో వచ్చేలా సీఎం రేవంత్ కుట్ర పన్నారని తెలిపారు. సీఎం దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మాకు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా మేము మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని గుర్తు చేశారు. త్వరలోనే విద్యుత్ వినియోగదారులను కసాయి వాళ్లకు అప్పగించడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఏదో కొలంబస్ లాగా వాస్కోడి గామ కనిపెట్టినట్టు సీఎం ఆ పేపర్ తీసుకొచ్చారన్నారు. మీడియాలో కావాలనే రోతరాతలు రాయించాడని తెలంగాణ ప్రజలు రేవంత్ కుట్రలను గమనించాలన్నారు.